హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వాకింగ్ వేయన్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ టైం నేను రేయాన్స్ని వదిలి ఎగ్జామ్కి వెళ్తున్నాను. మామూలుగా ఎగ్జామ్కి వెళ్ళడము వదిలేసి వెళ్ళడము అంటే కామనే. కాకపోతే ఈరోజు పర్టికులర్గా రేయాన్స్ని చూసుకోనికి ఎవ్వరు లేరు ఇంట్లో. మా సార్ పెళ్ళిళ్ళు ఉండే కాబట్టి మా సారు పెళ్ళికి వెళ్ళిపోయారు. మళ్ళీ అసలు యాక్చువల్గా మా సైడ్ పెళ్ళిళ్ళు అన్నట్టు మనమే వెళ్ళాలి, కానీ మనకి ఈరోజు కుదరదు కాబట్టి నాకు తనని పంపించాను. రేయాన్స్ని అయితే ఇప్పుడు నేను పక్క వాళ్ళకి ఇచ్చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాలి. అసలు ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఎలా ఉంటాడా, అసలు ఏడుస్తాడా ఏంటి, నాకు ఎగ్జామ్ కంటే ముందు తనను వదిలి వెళ్తున్నానన్న భయము టెన్షనే ఎక్కువ ఉంది. అసలు చూడాలిగా. అసలు ఫిబ్రవరి షెడ్యూలే చాలా టైట్గా ఉంది. అందులో మ్యారేజెస్ మళ్ళీ ఎగ్జామ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అని అంటే చాలా కష్టంగా కూడా అనిపించింది. ఒక్కొక్క రోజు అలా గడుస్తుంటే అమ్మయ్య ఈరోజు అవ్వాల్సిన పని అయిపోయింది అన్నట్టుగా అలా ఫ్రీ అయిపోతున్నాము. రేయాన్ష్ పడుకున్నాడు. తను లేవకముందే నేను ఇలా ఉన్న పని అంతా చేసేసుకొని రెడీగా ఉంటే తను లేచిన తర్వాత ఫ్రీగా ఉంటుంది అన్నట్టుగా అలా చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది నైటే చేసి తన పనులన్నీ అలా సదిరేసుకొని ఉంటాను. కాకపోతే వాళ్ళ డాడీ ఊరికి వెళ్ళడంతో పిల్లలు కొంచెం ఒకటేసారి సతాయిస్తారు కదా, ఇంట్లో ఒక్కరమే కనబడేసరికి అలా తను సతాయించేసరికి నైట్ లేట్ అయింది. అందుకే మార్నింగ్ కూడా లేవడం కూడా లేట్ అయింది. మార్నింగే తను అలా ఫ్రీగా పడుకున్నాడు. అందుకే పొద్దున్నే లేచి అలా పనులైతే స్టార్ట్ చేసుకున్నానండి. ఏంటో అసలు ఈరోజు చూడాలి. ఎగ్జామ్ కంటే టెన్షన్, తనని వదిలిపోతున్నాను అన్నట్టే టెన్షన్ ఎక్కువ ఉంది. అసలు తెలియదు కదా పిల్లల మైండ్ ఎలాంటిదో అనేది, ఒకసారి వదిలిస్తే కానీ తెలుస్తుంది. మార్నింగ్ పనంతా అయిపోయింది, రెడీగా ఉన్నా, ఇంకా లేవట్లేడు. నిజంగా అసలు పిల్లల విషయంలో మనకు పనులు ఉన్నప్పుడే వాళ్ళు లేవరు కదా, పనులు లేనప్పుడు మాత్రం పొద్దున్నే లేచి మనల్ని సతాయించుడుకు మాత్రం లేస్తారు. పనులు ఉన్నప్పుడు వాళ్ళని టైం అయిపోతూ ఉంటుంది, వాళ్ళేమో పడుకుంటారు. వాళ్ళ పడుకున్న దాన్ని మనకేమో డిస్టర్బ్ చేయాలనిపించదు. ఇంకా లేవలేదు కదా అని ఇక్కడ టిఫిన్ కూడా చేసేసి రెడీగా ఉంచితే అయిపోతుంది అన్నట్టుగా సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. దేంట్లో అయినా నేను రేయాన్స్ కోసము క్యారెట్ లేకపోతే బీట్రూట్ అలా యాడ్ చేస్తూ టిఫిన్ అయితే పెట్టేస్తాను. మార్నింగ్ ఇద్దరికి కూడా టిఫిన్ అయిపోతుంది. మళ్ళీ వంటకు వచ్చేసరికి వచ్చిన తర్వాత ఓపికను బట్టి ఏది చేయాలనిపిస్తే అది చేయొచ్చు. తొందరగా ఏది ఉంటుంది కదండి. నిజంగా సిటీ లైఫ్ ఇలాంటి టైంలోనే గుర్తొస్తుంది. అసలు మన దగ్గర ఎవరు ఉండరు. పిల్లల్ని, ఫైనాన్షియల్ని, రిలేషన్ని ఇవన్నీ మెయింటైన్ చేయడము అని అంటే, అదే ఊర్లలో అయితే కొంచెం చూసుకోండి నేను ఇక్కడికి వెళ్ళేసి వస్తాను అని పక్క వాళ్ళకు కూడా హ్యాపీగా మనం వదిలేస్తాము. వాళ్ళు తిరిగి ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా ఫ్రీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎటైనా వెళ్ళాలన్నా కానీ పిల్లల దగ్గర ఎవరినో ఒకరిని పిలిపించుకొని ఉంచి మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఏంటో ఈ టైంలో మాత్రం అబ్బా ఊరి లైఫే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడైతే సేమియా అయిపోయిందండి. రేయాన్స్కి సేమియా అంటే ఇష్టము, తను ఫ్రీగా కూడా తినగలుగుతాడు అన్నట్టు అలా బాక్సులను అయితే పెట్టాను. ఫ్రూట్స్ అయితే తనకి ఇష్టమైన అయితే అన్నీ పెట్టానండి. వాటిలోకెల్లా గ్రేప్స్ అంటే చాలా ఇష్టము, కానీ సమ్మర్లో గ్రేప్స్ ఎక్కువ పెడితే పిల్లలకి మోషన్స్ అవుతాయి. మరీ ఎక్కువ పెట్టకుండా మామూలుగా పెట్టచ్చు. యాపిల్ అంటే మినిమం 1 అవర్ అయితే ఒక యాపిల్ అయితే 1 అవర్ ఆకలి కాకుండా ఉంటుంది. నాకు తెలిసి నేను వచ్చేసరికి ఎన్ని తింటాడో మరి చూడాలిగా. ఎప్పటికీ పని అంతా అయిపోయింది కానీ అసలు లేవట్లేడు. అటు ఇటు తిప్పుతున్నాను అయినా లేవట్లేడు. మంచి పడుకున్నాడు. అసలు బలవంతంగా లేపుతున్నాను. ఇంకా మనం ఎప్పుడైతే బలవంతంగా పిల్లల్ని లేపుతామో వాళ్ళు అసలు కావాలని ఆ టైంలో అసలు లేవరు. ఇంకా అలాగే నిద్రపోతూ ఉంటారు. మనకేమో లేపాలనిపించదు, కాకపోతే టైం అవుతూ ఉంటుంది పనుల కోసం అన్నట్టుగా. లేవంగానే తనని ఫస్ట్ అయితే బ్రష్ చేయించి స్నానం అలా పోయించి అయితే రెడీ చేస్తున్నాను. స్పీడ్గా అసలు టైం అయిపోతుంది. అయినా రేయాన్ష్ ఎప్పుడు యాక్టివ్ చేస్తే అప్పుడు అలా యాక్టివ్ అవుతాడు. అదొకటి నాకు ప్లస్ పాయింట్. లేవంగానే చికాకు చేయడము, ఏడవడము అలాంటిది అసలు చేయడు. ఎప్పుడో ఒకసారి మాత్రం సతాయిస్తాడు కానీ
డైలీ అలా ఉండకపోవడంతో దాంతో నేను నా పనులు ఈజీగా అయిపోతాయి. అలా మెల్లగా రెడీ చేస్తున్నాను, చెప్పుకుంటూ రెడీ చేస్తున్నాను. ఎందుకంటే మనం చెప్పకుండా వదిలేసినా కానీ వాళ్ళు ఒకటేసారి భయంతో అలా ఉంటారు. అదే చెప్పినామనుకోండి కనబడకపోతే అదేదో తాట అన్నట్టుగా అలా గుర్తొస్తుంది. ఇక్కడ చూడండి అసలు రేయాన్స్ పిల్లలందరూ కిస్ అట్లా పెడితే రేయాన్స్ మాత్రము కోవిడ్ కిస్ పెట్టినట్టు పెడతాడండి. అసలే లిప్స్ అసలు టచ్ చేయడు, చెంప టచ్ చేస్తూ ఉంటాడు. క్లియర్గా ఏది అడిగినా బాడీ పార్ట్స్ అలా చెప్పేస్తాడు. కానీ సంతరు అంటే ఆరెంజెస్ ఎక్కడ కనబడ్డా కానీ కావాలని బాగా సతాయిస్తాడు. తనకు ఆరెంజెస్ అన్నా కానీ చాలా ఇష్టము. మెయిన్ తనకు ఇలా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వెళ్తున్నప్పుడు అలా కృష్ణునికి అక్కడ ఫోటోలకి బాబా ఫోటోలకి ఇక్కడ అందరికీ చెప్తూ ఉంటాడు అన్నట్టు నేను వెళ్తున్నా ఉండండి అని. అసలు డైలీ అలాగే చేస్తాడు. మేము బయటకు వెళ్ళినా షాప్కి వెళ్ళినా అక్కడ గుళ్ళో ఫొటోస్ ఉంటాయి కదా, అలా నేను వెళ్తున్నాను ఉండండి అన్నట్టుగా అలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. మొత్తానికైతే టైం అయిపోయింది, రెడీ అయిపోయిండు. రేయాన్స్ని తీసుకొని అయితే ఫస్ట్ నేను ఎక్కడ ఉంచుతున్నానంటే మా షాప్లో అమ్మాయి దగ్గర వదిలేస్తున్నాను. మామూలుగా ఇంతవరకు ఎప్పుడూ అలా వదలలేదు, కానీ భయమవుతుంది. ఎందుకంటే మన పిల్లల్ని వేరే వాళ్ళకు కోపం చేస్తే కూడా మనం తట్టుకోలేము. చూడాలిగా అక్కడ వదిలేసి వెళ్ళాను. యాక్చువల్గా నేను అసలు ఏడుస్తాడా ఏం చేస్తాడా అన్నట్టుగా నేనే అమ్మాయికి చెప్పాను అన్నట్టు, కొంచెం వీడియో తీసి చూయించు అని. అలా వీడియో చిన్నగా పిక్స్ తీసేసరికి నాకు హ్యాపీ అనిపించింది. వచ్చినాకనే చూసుకున్నాను, కాకపోతే ఓకే అసలు బాగున్నాడు, ఉండగలుగుతాడు అన్నట్టుగా అనిపించింది. అలా తనకు కావాల్సినవి అయితే పెట్టుకుంటూ రేయాన్స్ని అయితే ఆడిపించుకుంటూ ఉన్నది. అటు బిజినెస్ కూడా చూసుకోవాలి కదా, బిజినెస్ని బాబుని చూసుకోవడం కొంచెం టెన్షనే ఉంటుంది. ఆ టైంలో పేషెంట్స్ ఎక్కువ ఉంటే కూడా బాగా టెన్షన్ అవుతుంది. మొత్తానికి ఇక్కడనైతే బాగానే ఉన్నాడు అన్నట్టు అనిపించింది ఈ వీడియో చూస్తుంటే. నేనైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆమె తీసిన వీడియోస్ ఇవే అండి. అయినా ఒక 2-3 టైమ్స్ అమ్మ అని అడిగారట. ఏదో ఒకటి నచ్చజెప్పుకుంటూ ఉంటూ అలా టైం మేనేజ్ అనేది చేసుకుంది పాపం. ఆల్మోస్ట్ షాప్లో కూడా నేను ఆడుకునే వస్తువులు అలా ఉంచుతాను, ఎందుకంటే అప్పుడప్పుడు స్పెండ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఏదో ఒకటి అలా ఆడిపిస్తూ ఉంటాము. అలా రేయాన్స్ని అయితే బాగానే ఉన్నాడు. ఇక రేపటికి స్కూల్ ఏజ్ కూడా వచ్చింది. నేను వచ్చినాక అసలు నా ఎక్సైట్మెంట్ ఒకలాగా ఉంటే తను ఒకలాగా ఉన్నాడు. అంతగా టెన్షన్ పడకుండా చాలా కూల్గా ఉన్నాడు. నేనే చాలా టెన్షన్ పడ్డాను అన్నట్టుగా అతన్ని చూడంగానే అలా అనిపించింది. నేను పెట్టిన పనులన్నీ తిన్నాడు, ఇది ఒక్కటి తినలేదు. రాగానే ఫస్ట్ ఆకలితోటి ఉన్నాడేమో, పెడుతూ ఉంటే వెంటనే తినేసిండు. నిజంగా మదర్ పెట్టినట్టు ఎవరు పెట్టలేరు, పెట్టినా పిల్లలు తినలేరు అనేది అర్థమైంది. ఇక నాకు కూడా చాలా ఆకలి అవుతుందని వెంటనే ఇంటికి వచ్చేసి అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. తొందరగా మనకు అయ్యేది అని అంటే మనకు ఎగ్ కర్రీ అనిపిస్తుంది. అందుకే వెంటనే అక్కడ రైస్ పెట్టేసి అయితే ఎగ్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాతో పాటు రేయాన్స్ కూడా చాలా ఆకలి అవుతుందేమో. ఇక అక్కడ తనకి పని అయిపోయింది. డైలీ చైర్ వేసుకొని నాతో పాటు అక్కడ వంట చేస్తుంటే చూడడము, అతను ఏదైనా వేయడము అలా అలవాటు అయిపోయిందిగా తనకు కూడా. ఇక ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళే వరకే కదండి, మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా స్పెండ్ చేయలేరు కూడా, మనమైనా వాళ్ళైనా. మళ్ళీ ఇంకో విషయం అండి, మామూలుగా నాలాగే మీరు కూడా ఎవరైనా ఇలా పిల్లల్ని పెట్టుకొని చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారా? నిజంగా అసలు మీరు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవుతారు, ఎలా మేనేజ్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడనైతే ఎగ్ కర్రీ అయిపోయింది. రైస్ కుక్కర్లో పెట్టేశాను కాబట్టి అది కూడా అయిపోయింది. రేయాన్స్కి తినబెట్టేసుకొని అయితే నేను కూడా తిన్నాను.
నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయండి, ఎందుకంటే వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ త్రూ అయితే వస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.